చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఏదైనా కారణాలతో విడిపోయిన తర్వాత రేప్ కేసులు పెడుతూ ఉన్నారు, చీటింగ్ కేసులు పెడుతూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది బ్రీచ్ ఆఫ్ మ్యారేజ్ ప్రామిస్ కిందకి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో చీటింగ్ కేసు లాంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాలు మనం చాలా జడ్జిమెంట్ల ద్వారా చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అవి చీటింగ్ కేసులు అవుతాయా? సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి రేప్ కేసులు వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒరిస్సా హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ కేసు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడదాం సార్. మనం చూసాం ఈ సంబంధించి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ చీటింగ్ కేసుకి సంబంధించి చాలా జడ్జిమెంట్లు వచ్చాయి, మనం చూస్తున్నాం. సో యాక్చువల్గా ఈ ఒరిస్సా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి? ఇది శ్రవణ్ గారు, ఇనిషియల్గా ఇది ఒరిస్సా హైకోర్టులో ఏదైతే ఈ కేసు వచ్చిందో ఫస్ట్ కింద ట్రయల్ కోర్టులో ఇది ఒక మానభంగం ప్లస్ చీటింగ్ ఈ రెండు కలిపి పెట్టిన కేసు అనమాట. ఇది అంటే ఒక యువకులు ఒరిస్సాలో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అతను ఎవరైతే ఉన్నాడో అతను ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. సో ఆ యువతి తరపున ఈ న్యాయవాదులు ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు, ఫిజికల్గా కూడా దగ్గరయ్యారు. సో ఇతను ప్రామిస్ చేశాడు ఆమెను పెళ్లి చేసుకుంటా అని, కానీ అది చేసుకోలేదు. బట్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళి ఫిక్స్ అయింది. ఇతను ఆ పెళ్ళిని కూడా చెడగొట్టాడు. ఆ అవతల పెళ్లి కొడుకు కూడా వీళ్ళిద్దరు ఒక రిలేషన్షిప్ని చెప్పడం వల్ల ఆ పెళ్ళి కూడా చెడిపోయింది. సో ఆ పెళ్లి చెడిపోవడం వల్ల ఇంకా మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇతని నిలదీయడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఇతను పెళ్లి చేసుకోమంటే ఇతను మాత్రం పెళ్లి చేసుకోలేదు అన్నది ఇదంతా ఈ క్రక్స్ ఆఫ్ ది మెయిన్ కేసు అనమాట. సో దాని పరంగా అతని మీద మానభంగం మరియు ఇది చీటింగ్ ఆ రెండు సెక్షన్స్ పెట్టి కింద కోర్టులో అతని మీద ట్రయల్ నడిచింది. ఆ ట్రయల్ కోర్టు చెప్పింది ఏంటంటే, ఇతను ఆమె క్లియర్గా అతని ఆమె యొక్క కన్సెంట్తోనే ఇతనితో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉందని చెప్పి ఆమె ఒప్పుకున్నప్పుడు ఇక్కడ మానభంగం అనేది ఎలా ఎరేజ్ అవుతుంది, ఇది అవ్వదు కదా అని చెప్పి మానభంగాన్ని సెక్షన్ని మాత్రం కొట్టేయడం జరిగింది కింద ట్రయల్ కోర్టులో. కొట్టేసి కానీ అతను నిజంగానే అతను ప్రేమించా అని చెప్పి ఆమెను మోసం చేశాడు, ప్లస్ ఆ వరుణ్ణి కూడా చెప్పడం జరిగింది, ఇవన్నీ చేయడం జరిగింది కదా, మరి పెళ్లి చేసుకోలేదు ఇతను. సో దానివల్ల చీటింగ్ను మాత్రం అతనికి కన్విక్షన్ ఇస్తూ చీటింగ్ని మాత్రం కొనసాగించింది. సో ఆ చీటింగ్ సెక్షన్నే ఇతను అపీల్ ఆ కింద కోర్టులో మానభంగాన్ని కొట్టేసి చీటింగ్ సెక్షన్ మాత్రం వాళ్ళు అప్హెల్డ్ చేశారు. కానీ ఆ చీటింగ్ సెక్షన్ మీద ఇతను హైకోర్టుకి ఇతను అపీల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒరిస్సా హైకోర్టు ఇవాళ రోజు చూసి మొత్తం కేసు పూర్వపరాలంతా పరిశీలించి దాని ప్రకారంగా వాళ్ళు ఇవాళ రోజు ఏం తీర్పు చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానభంగం అండ్ చీటింగ్ రెండు సపరేట్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న నేరాలు అవి. కానీ ఈ రెండు సపరేట్ నేరాల్ని సరే ఇక్కడ ఒకే దాంట్లో ఇప్పుడు చూద్దాం అనుకున్నా కూడా ఈ రెండింటిని చూడటానికి ఒకటే ఒక ఎవిడెన్స్ పనికి వస్తుంది. అది ఏంటంటే, అతను ఆమెను ప్రేమించాడు, ప్లస్ ఫిజికల్ రిలేషన్షిప్లో ఇద్దరు ఉన్నారు, దాని తర్వాత పెళ్లి చేసుకోలేదు. ఇంతే ఎవిడెన్స్. అక్కడ సరైన సాక్ష్యాధారాలు పుట్టించలేకపోయారు, అంటే చూపించలేకపోయారు కోర్టుకి. అదేం చూపించలేకపోయారు? ఫస్ట్ థింగ్ కింద ట్రయల్ కోర్టులోనే ఇది మానభంగం కాదు, ఆమె ఇష్టపూర్వకంగా తనతో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉందని చెప్పి తేల్చేసి మానభంగం సెక్షన్ ఎలా కొట్టేయడం జరిగింది కింద కోర్టులో. సో అక్కడ మానభంగం ఎట్లా కింద కోర్టే కొట్టేసింది. ప్లస్ చీటింగ్ ఇక్కడ మాత్రం ఏంటి, చీటింగ్ ఒక్కదాని మీద ఇతను అప్పీల్కి వచ్చాడు. ఇంకా మిగిలిన చీటింగ్ మీద ఆ చీటింగ్ కూడా ఎలా వర్తిస్తుంది ఇక్కడ? ఎందుకంటే ఆ చీటింగ్ ఎప్పుడు వర్తిస్తుంది? అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మొదటి నుంచి ఆ యొక్క ఒక తప్పుడు ఇంటెన్షన్తో పెళ్ళి అసలు చేసుకునే ఉద్దేశం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి అప్పుడు పెళ్లి చేసుకోకపోతే అప్పుడు చీటింగ్ ఇక్కడ వర్తిస్తుంది. కానీ అతను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అని చెప్పడానికి ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏంటది? ఆ అవతల వైపు వరుణ్ణి ఇతను చెప్పాడు కదా, మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నాం, నువ్వు ఆమెను చేసుకోకు, నేను ఆమెను చేసుకుందాం అనుకుంటున్నా అని అని అవతల వైపు వరుణ్ణి, ఈమెకి ఏదైతే వేరే అతనితో పెళ్లి ఫిక్స్ అయిందో ఆ పెళ్లి చెడగొట్టాడని చెప్పి వీళ్ళే పెట్టారు ఆ సాక్ష్యాధారాలు. సో దాని ప్రకారం ఇతను ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు ఒకప్పుడు అని చెప్పి కూడా ప్రూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ చీటింగ్ అనే క్వశ్చన్ ఎలా రేజ్ అవుతుంది ఇక్కడ? సో అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టే కదా అవతల వరుణ్కి అతను చెప్పడం జరిగింది, మేమిద్దరు రిలేషన్షిప్లో ఉన్నామని. సో అతనికి ఇంటెన్షన్ ఉంది, మీరు ఆ ఇంటెన్షన్ లేదు అని చెప్పడం మీరు ఫెయిల్ అయ్యారు ప్రాసిక్యూషన్ వారు. చీటింగ్ అక్కడ వర్తించదు. అట్ ద సేమ్ టైం ఆమె క్లియర్గా చెప్పింది, ఇద్దరం ఇష్టపడే మేము ఫిజికల్గా ముందుకెళ్ళామని. సో అక్కడ కూడా చీటింగ్ అనేది రాదు. మానభంగం ఎలాగో కింద కోర్టులో కొట్టేశారు. సో ఇక్కడ కూడా చీటింగ్ అనేది ఈ విధంగా కూడా ఇక్కడ వర్తించదు. ప్లస్ ఇతనే అవతల వైపు ఈమెకి వేరే అతనితో పెళ్లి ఫిక్స్ అయితే ఆ వరుడికి కూడా వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి అతనే చెప్పాడు. సో అతనికి ఉద్దేశం ఉంది అక్కడ పెళ్లి చేసుకునే ఉద్దేశం. అలాంటప్పుడు ఆ వరుడికి చెప్పి బహిరంగంగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే. సో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉంది. సో మీరు ఇక్కడ చీటింగ్ వర్తించాలంటే అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం మొదటి నుంచి లేదు అన్న విషయాన్ని
అక్కడ ప్రూవ్ చేయగలగాలి, అది చేయలేకపోయారు. సో ఇవన్నీ సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించలేకపోయారు ఆ అమ్మాయి తరపున లాయర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అండ్ ఇంకా రివర్స్లో ఇతనికి ఉద్దేశం ఉందనే అక్కడ ప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా పైన హైకోర్టులో ఆ చీటింగ్ అనే దాన్ని కూడా కొట్టివేయడం జరిగింది. సో జనరల్గా అంటే ఇది రిలేషన్షిప్ స్టార్టింగ్లోనే ప్రామిస్ చేశాడా లేదా అనేది, సో ఎట్లా అంటే ఎలాంటి సాక్ష్యాలు ఉంటే మనం అలాంటి వాటిని ప్రూవ్ చేసేటువంటి వీలు ఉంటుంది? జనరలీ ఈ రిలేషన్షిప్ కానీ మ్యారిటల్ డిస్ప్యూట్స్, ఈ రిలేషన్స్ ఇవన్నీ ఏంటంటే 4 గోడల మధ్య జరిగే ఒక్క కేసులు ఇవన్నీ. సో వీటిలో మనము ఖచ్చితమైన సాక్ష్యాలు అవన్నీ కూడా పెట్టలేము. ఒకటేంటంటే సర్కమ్స్టెన్షియల్ సాక్ష్యాలు. ఇప్పుడు ఈ కేసులోనే మీరు చూస్తే అతను వరుడికి చెప్పడము, అవతల అమ్మాయికి వేరే అతనితో పెళ్లి ఫిక్స్ అయితే ఆ వరుడికి చెప్పాడు కాబట్టి ఇక్కడ చీటింగ్, ఇతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందన్నది నిర్ధారించడం జరిగింది. సో కంక్లూజివ్గా అలా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ నుంచి తీసుకోవడమే తప్ప డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఇందులో ఇలాంటి వాటిల్లో దొరకడం కష్టం. ఎప్పుడైనా సరే మీరు మ్యారిటల్ డిస్ప్యూట్స్లో చూసినా ఒక లవ్ ఫెయిల్ అయిన రిలేషన్షిప్స్, ఇలాంటి సెక్షువల్ అసాల్ట్స్ అవి ఇవి అని చెప్పి చాలా మటుకు మనం చూస్తున్నాం ఇవాళ రోజు. లవ్ రిలేషన్షిప్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కేసు కూడా అలాంటిదే కదా, రేప్ సెక్షన్స్ పెడతాం జరిగింది. ఇద్దరు ఇష్టపడి ఫిజికల్ దగ్గర అయిన తర్వాత ఇప్పుడు అన్యాయంగా అతని మీద రేప్ సెక్షన్ పెడతాం జరిగింది. అదే కింద కోర్టు ఆల్రెడీ కొట్టేసింది, కానీ చీటింగ్ మాత్రం పెట్టింది కింద కోర్టు. ఆ చీటింగ్ మీద కూడా ఇతను అపీల్కి వెళ్ళాడు పైన హైకోర్టులో. హైకోర్టు ఆ చీటింగ్ కూడా తీసేసింది, ఈ చీటింగ్ ఎలా వర్తిస్తుంది అని చెప్పి. సో అదే చెప్తున్నా, తప్పుడు కేసులు కూడా బనాయించడం జరుగుతుంది. సో అదే చెప్తున్నా, 4 గోడల మధ్య జరిగే ఒక ఈ ఒఫెన్స్ కానీ లేకపోతే ఒక ఇన్సిడెంట్ కానీ మీరు దాన్ని ఒఫెన్స్ కింద మార్చడానికి అనేది దాని సాక్ష్యాలు దొరకడం చాలా కష్టం. సో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, ఈ రకరకాల ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు మీదనే ఈ కేసుల యొక్క ట్రయల్ నడుస్తుంది, దాని నుంచి నిర్ధారించుకోవాలి. సో మీరు అన్నట్టు మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ నుంచే మనము అతను ఫాల్స్ ప్రామిస్ ఇచ్చాడా నిజమైన ప్రామిస్ ఇచ్చాడా అంటే అది ఎవరని చెప్పలేం. ఇగో ఇప్పుడు ఈ కేసులో నేను చెప్పినట్టు అతను ఆ వరుడికి ఇతనే ఫోన్ చేసి ఆ పెళ్లి చెడగొట్టాడు కాబట్టి, బహిరంగంగా ఇతనే ఆ రిలేషన్షిప్ని బహిరంగపరిచాడు కాబట్టి ఇతనికి చేసుకునే ఉద్దేశం ఉందనే అక్కడ కోర్టు నమ్మింది అక్కడ. సో ఆ విధంగానే ఉంటాయి అవన్నీ. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మీదనే ఎక్కువ ఇలాంటి రిలేషన్షిప్స్, మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఈ కేసులు నడుస్తాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి అతనికి మ్యారేజ్ చేసుకోవాలని లేదు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయడంలో ఇక్కడ అమ్మాయి తరపునటువంటి లాయర్స్ కానివ్వండి, సో అమ్మాయికి సంబంధించినటువంటి ఆమె ఇచ్చినటువంటి వివరాలు కానివ్వండి ప్రూవ్ చేయడంలో విఫలం చెందారు. సో ఈ నేపథ్యంలో అతని పైన ఉన్నటువంటి చీటింగ్ కేసు అంటే దాన్ని కొట్టివేయడం జరిగిందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా అంటే ఇలాంటి కేసుల్లో చూసుకున్నట్లయితే ఇలాంటి విషయాలను ప్రూవ్ చేయడం అనేది కొంత కష్టతరమైనటువంటి పని. ఇవన్నీ విషయాలు కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలపైన ఆధారపడితే ప్రతి కేసు కూడా డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. విడజన సజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.